ఇది యాక్చువల్లీ పైన ఉంది కదా, పైన మునగ చెట్టు. అక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు. అంతా కాలనీ టైప్, ఇది కాలనీది. అంత పిల్లలు ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ వీడియో వేయడానికి కారణం ఏంటంటే, ఇది మునగ చెట్టు. ఇది కాలబెట్టినప్పుడు చాలా ఫీల్ అయినాం. ఇదంతా చూస్తే లాస్ట్లో కదా, ఇదంతా చూస్తే బాగా అంటుపెడితే మొత్తం పాడైపోయింది. మస్తు ఫీల్ అయినాము. ఫీల్ అయితే ఇంకా ఇది కాలిపోయింది. దీనికి మంచి మంచి ఫ్రూట్స్ ఉండే, ఫ్రూట్స్ ఇన్ ద సెన్స్ కాయలు ఉండే, మునగకాయలు ఉండే. అండ్ దాని తర్వాత ఇక్కడ పప్పాయ చెట్టు ఉంది కదా, ఈ పప్పాయ చెట్టు అన్నీ సత్యనాశనం అయిపోయినాయి. అరే మస్తు ఫీల్ అయినాం, అరే ఎంత పని అయిపోయింది కదా అని. ఇక్కడ ఉసిరి చెట్టు కూడా కంప్లీట్గా ఇగో చూస్తే పోయినాయి. సీతాఫల చెట్టు, నిమ్మ చెట్టు అన్నీ ఒక నిమిషంలో నాశనం అనిపించినాయి. కానీ డైలీ నీళ్ళు పెట్టారు మా వాళ్ళు. మేము పెట్టినాం నీళ్ళు బాగా పెడితే. అయితే మళ్ళీ ఎంత రీజనరేట్ అయిపోయినాయి అంటే మళ్ళీ మొలకలు వచ్చేసినాయి. చూస్తుంది ఇది సేమ్ ఇదే మన చెట్టు. ఈ చెట్టుకి ఒక మంచిగా మళ్ళీ ఎగురు వచ్చేసింది మునగ చెట్టుకి. అండ్ బ్యూటీ ఏంటంటే కాయలు కూడా మంచిగా వచ్చినాయి. విత్ ఇన్ 10 daysలో కాయలు కూడా మంచిగా వచ్చినాయి. అండ్ ఉసిరి చెట్టు కూడా మొత్తం ఎండిపోయినట్టు అనిపించింది. ఉసిరి చెట్టు కూడా మంచిగా అయింది. ఈ సీతాఫల చెట్టు బాగా రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా ఇంత పెద్ద కాయలు కాస్తాయంట అవి. అండ్ ఇదేమో వేప చెట్టు. ఇట్లా వెళ్తే ఇదంతా వెంచర్. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఇంత రేట్స్ ఉన్నాయో అర్థం కాలేదు. కానీ ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆఫ్ స్కూలు, మా కిడ్స్ స్కూల్. ఇది మా కిడ్స్ స్కూలు. సో ఇక్కడికి వచ్చి 20 days అవుతుంది. 20 days నుంచి థరోలీ ఎంజాయింగ్, సీరియస్లీ. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు చాలా మంచి వాతావరణాన్ని మిస్ అయినాం అనిపించింది. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, బట్ స్టిల్ దెన్ ఐ థింక్ మంచి ప్లేస్కి వచ్చి మంచి పని చేసినాం అనిపించింది. చూసారు కదా, ఇదో గాలి మన గాలి వస్తూనే ఉంది. అండ్ ఈ గాలి వీడ్చుకోక ఎన్ని రోజులు అయిందో నాకే తెలియదు. సిటీలో లేస్తే ఇంతకుముందు ఏరియాలు ఉంటే పొగ, దుమ్ము, ధూళి వచ్చి అసలు పీల్చుకొని అది అనిపించేది. చూసారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుల్ ఆఫ్ గాలి. సో దేవుడి దయ వల్ల ఇక్కడనే సెటిల్ అవ్వాలని ఉంది. బట్ గాడ్స్ ప్లాన్ ఏందో తెలియదు. కానీ సిటీ అవుట్స్కట్స్ ప్లేన్ ఇప్పుడు ఇది కాకపోతే ఇంకో వేరే సిటీ అవుట్స్కట్స్ బేసిక్గా మంచి వాతావరణం. పిల్లలు చూస్తే ఎట్లా ఆడుతారు. ఐ థింక్ నేను కొంచెం లోపట ఉన్నా. వాళ్ళు మా పిల్లల ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూనే ఉన్నారు. మొత్తం జాక్ ఫ్రూట్ ట్రీస్, అన్ని ట్రీస్. ఇక ఈ కాలనీ మొత్తం ఇదే. కాకపోతే నేను ఏం నేర్చుకున్నా అంటే, దీన్ని బట్టి చూస్తే నాకైతే హోప్స్ లేకుండా, అంటే మనకు చెట్ల గురించి తెలియదు కదా, హోప్ లేకుండా అట్లాంటిది మళ్ళీ వాటర్ వేస్తే మళ్ళీ రీజనరేట్ లాగా మంచిగా అయినాయి ట్రీస్. చాలా 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 బాగుందబ్బా, సీరియస్గా. సో ప్రేయర్ చేయండి మా గురించి. ఒక మంచి స్థలం కొనుక్కొని ఇట్లా ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు ఉండేటట్టు కొంచెం మంచిగా అనిపించింది. ఇది ఎందుకు చెప్పినంటే, నాకైతే హోప్ లేకుండా కానీ, బట్ ఇది మళ్ళీ వాటర్ పెడితే ఇట్లా అయింది. సో మనకు కూడా హోప్ లేని జీవితాలకి చాలాసార్లు గాడ్ విల్ డూ సమ్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. సో మా లైఫ్లో కూడా చేస్తాడు అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్తున్నారు? వాకింగ్కి వెళ్తుర్రా? ఎక్కడ? ఓకే అడ్వాన్స్ ఇచ్చిరండి.